తానోడి తెలిస్తే దైవమోడి తెలిసినట్టు మేము ఉండేదేమో 4th ఫ్లోరు, అయినా కూడా ఎలక బావలు మాత్రం మా ఇంటికి వచ్చేసాయండి. ఎలా అంటారో చూడండి వాషింగ్ మిషన్ సంగతి. వాషింగ్ మిషన్ పాడైపోయిందని నేను వాళ్ళని వీళ్ళని పిలుస్తున్నాను, కానీ అసలైన కథ తెలిసిందండి. వాషింగ్ మిషన్ ఓపెన్ చేస్తే ఏముంది, లోపల మొత్తం చీపురుగట్ట పుల్లలు. ఏంటా అని తనే అడిగాడు, ఏమండి మీరు ఏమైనా పావురాలు పెంచుకుంటారా? అబ్బో మేము పావురాలకు చాలా దూరం అండి, మేము పెంచుకోవట్లేదు అని అంటే, లేదు మొత్తం ఇందులోకి చీపురు పుల్ల వెళ్ళాయండి, అందుకే మీకు ఇలా జరుగుతుంది అన్నారు. సరే అనుకొని అయితే ఏదో వస్తుంది అని చెప్పి మేము అప్పటి నుంచి ఫోకస్ పెడుతూ ఉంటే అసలైనట్టు తెలిసిందండి ఎలక బావ ఇంటికి వచ్చాడని. అది ఎక్కడో లేదండి, నేను వేసుకునేటువంటి గిన్నెల ర్యాక్లో ఉంది. చూస్తున్నారు కదా, ఆ ర్యాక్లో ఉంది. గిన్నెలు కడుగుతూ ఉంటే సడన్గా సౌండ్ వస్తుంది, ఏందా అని చూసేసరికి కింద. పాపం వెంటనే మా వాచ్మెన్ని పిలిస్తే వచ్చాడు. పాపం తను కూడా చెక్ చేశాడు. చూసే లోపల వెళ్ళిపోయిందండి. దాన్ని చూడగానే మా అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే అది చూస్తే చిన్నగా లేదండి, ఇంత పెద్దగా ఉంది. ఆ ఎలుక ఏం తిని అలా అయిందో, సేమ్ పందుకులా ఉంది. అమ్మో, దాన్ని చూడగానే అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. ఎంత వెతికినా మాత్రం ఫైనల్గా దొరకలేదండి. దీనికోసం నేను ప్రతిరోజు పడుతున్నటువంటి ఈ తిప్పలండి. ప్లీజ్ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే ప్లీజ్ చెప్పరా. ఎందుకోసం అంటే ఈ ఎలుకలు ఇలానే ఉంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కదా, అందుకోసమని. మీకేమైనా ఎలుకలు చనిపోవడానికి లేదా ఎలుకలు ఎక్కడైనా దూరం వెళ్ళిపోవడానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. బొద్దింకలకైతే మాత్రం సొల్యూషన్ దొరికిందండి. అది నేను మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. దానివల్ల ఒక్క బొద్దింకలు కూడా రావట్లేదు. అది కాక్రోచ్ కిల్లర్. కానీ ఈ ఎలుకల్ని ఎలా చేయాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. ప్లీజ్ ఈ హెల్ప్ చేసి పుణ్యం కట్టుకోండి. మీ అందరికీ చెప్తున్నాను పేరు పేరున. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ట్యూబ్ కానీ లేకపోతే పౌడర్ కానీ ఇంకేదైనా సరే ఎట్సెట్రా ఏ ఐటెం పెడితే దానివల్ల మాకు విముక్తి కలుగుతుందో ఒక్క మెసేజ్ పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.